రెండు రాష్ట్రాల సీఎంలు కలయిక జరుగుతుంది రేపు. సో ఎలా ఉండబోతుందంటే చాలా విభజన సమయంలో చాలా హామీల అమలుకి నోచుకోలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రేపు కలయిక ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? విల్సన్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు లక్ష్మణ్ గారికి. గుడ్ ఈవినింగ్ మేడం, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా జనార్దన్ గారికి, మేడం గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే లక్ష్మణ్ గారు చెప్పింది 100% నిజం, ఫ్యాక్ట్ అది. ఎందుకు చెప్తున్నామంటే ఆయన విశ్లేషకుడు హోదాలో చెప్పినా ప్రిడిక్ట్ చేశారు, జరగబోయేది కూడా ప్రిడిక్ట్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా పెద్ద ద్రోహం చేశారంటే ఆ పెద్ద ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు 9th to 10th షెడ్యూల్ సంబంధించిన ఆ సమస్యల పరిష్కారం కాకుండా ఇప్పుడు ఏదైతే సెక్రటరీ కట్టారో ఆ భవనాలు ఇచ్చే అవకాశం లేదు అని చెప్పారు. కానీ నరసింహన్ గారు వచ్చిన తర్వాత నరసింహన్ గారు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేశారో ఆ భవనాలు ఇచ్చేశారు. భవనాలు ఇచ్చేసిన తర్వాత ఇంకేముంది, ఆంధ్రప్రదేశ్ తో తెలంగాణకు పేగు బంధం ఏముంది, తెంచేశారు, పుట్టుకుని తెంచేశారు. ఆఖరికి ఆంధ్ర నుంచి ఎవరైనా వచ్చి వాస్తవానికి విభజన చట్టంలో ఉన్న దాని ప్రకారం గెస్ట్ హౌస్లు వాడుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ కార్యనిర్వహణ చేసుకోవచ్చు, 10 ఏళ్ల పాటు అన్ని చేసుకోవచ్చు. కానీ ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడిని పథకం ప్రకారం పంపించి కేసీఆర్ గారు ఒక దుర్మార్గం చేశారు. రెండో దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకు చెప్తున్నామంటే 9th షెడ్యూల్ సంబంధించి ₹1 కూడా వాళ్ళు విడుదల చేయలేరు, ప్రతిష్టాత్మక పోయారు. కేసీఆర్ ఏంటంటే కంటిన్యూగా ప్రజలు ఎమోషన్ గురి చేసి ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ కి ఒక పక్క న్యాయం జరగాలంటూనే ఇంకొక పక్క ఆయనే వెన్నుపోటు పొడిచారు. పోలవరం మీరు కట్టుకోండి, కాళేశ్వరం మేము కట్టుకుంటా ఉన్న ఇదే కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేసేశారు. ఎందుకు వేశారు? ఇప్పుడు ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అంశంగా మారింది. ప్రభుత్వం ఒక కేసు వేసింది, ప్రభుత్వం నుంచి విత్డ్రా చేసుకోవాలి, వ్యక్తులు ఇచ్చింది కాదు. కానీ పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ కి వరప్రదాయని. వాస్తవానికి అప్పట్లో ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నష్టం వస్తుంది కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో హైదరాబాద్ ఆదాయాన్ని డివైడ్ చేయమంటే ఆ రోజు రాహుల్ గాంధీ ఒప్పుకోలేదు, అదేవిధంగా కేసీఆర్ దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారు ఒప్పుకోలేదు. తద్వారా ఏమైంది, ఆంధ్రప్రదేశ్ కొనారు వెళ్ళిపోయింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటే 13 లక్షల కోట్ల అప్పులు పాలయ్యింది. ప్రతి తల మీద 5 నుంచి 10 లక్షలు, అంటే ప్రతి కుటుంబానికి 10 లక్షల వరకు అప్పు పడిన పరిస్థితి. ఈ అప్పు ఎలా తీర్చాలి ఆంధ్రప్రదేశ్ లో? అంటే ఈ రోజు ఏమి అల్లావుద్దీన్ అద్భుతం ఉండదు కదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర. కాబట్టి ఈ రోజు ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఈ కుట్ర రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళ పార్టీ అధిష్టానాన్ని కమిట్ చేయించి మళ్ళీ రాజకీయం చేయకుండా కేసీఆర్ రేపు స్టార్ట్ చేస్తారు. సార్ అన్నట్టుగా రేపు హరీష్ రావు అంటే ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ భూస్థాపితమైంది, సందేహం లేదు. భూస్థాపితమైన నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తారని ఎంతో కొంత మళ్ళీ ఎమోషన్ రేగొట్టాలని చూస్తారు. కానీ వాస్తవానికి ఏంటంటే తెలుగు యూనివర్సిటీ కావచ్చు, అంబేద్కర్ యూనివర్సిటీ కావచ్చు, విద్యా సంస్థల పంపిణీ కావచ్చు, అనేక కేంద్ర సంస్థలు కావచ్చు, వీటన్నిటికీ ఉమ్మడిగా పెట్టిన డబ్బులు ఇవన్నీ, విడిపోయిన డబ్బులు కాదు. ఎక్కడైనా సరే ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు విడిపోతా ఉంటే ఎవరు రావాల్సింది, ఒకరు బీరో తీసుకెళ్ళండి, ఒకరు సోఫా తీసుకెళ్ళండి, ఒకరు టేబుల్ తీసుకెళ్ళండి, తండ్రి పంపిణీ చేస్తాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా మొత్తం మీరు కొమ్ములు మీరు తీసుకుంటూ పొదుగు మేము తీసుకుంటాం అన్న పరిస్థితిలో కేసీఆర్ గారు దుర్మార్గంగా వ్యవహరించి ఆయన ఓటు బ్యాంక్ రాజకీయం చేశాడు తప్ప ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద 1% కూడా ప్రేమ చూపించాలి. కానీ వాస్తవాన్ని చెప్పాలంటే మనందరం అన్నదమ్ములు, 2 తెలుగు రాష్ట్రాలు ఉండే ప్రజలు అన్నదమ్ములు. తమ్ముడు బాధపడుతుంటే ఏ అన్నగాడు సంతోషంగా ఉండలేడు. ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే పెద్ద రాష్ట్రం అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ తమ్ముడు స్థానానికి పడిపోయింది. ఈ రోజు లేదు, ప్రతి వారం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు అప్పు తీసుకొస్తే తప్ప రాష్ట్రం గడిచే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం 45 కేంద్ర సంస్థలు ఇస్తే ఆ 45 కేంద్ర సంస్థలే పట్టుకోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం ఆ సంస్థలు డెవలప్ చేస్తే ఆ సంస్థల ద్వారా కొంత ఇన్కమ్ జనరేట్ అయ్యేది, కొద్దిమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేది. ఆఖరికి చిత్తూరు సంబంధించిన ఏదైతే ఆ గల్లా జయదేవ్ గారు వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీ ఉందో వాళ్ళు కూడా ధర్మేశాడు సజ్జల రామకృష్ణ. ఇంతకంటే దారుణ దుర్మార్గం ఎక్కడ ఉంటుందా భూగోళంలో? ధర్మేస్తే ఈ రోజు అంటే నీ బిడ్డలు పాము తన బిడ్డలు దాన్ని చంపేస్తూ ఉంటుందంట. ఈ రోజు ఏమైంది, ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీరు పోతే దండం పెట్టుకుంటారు. వాళ్ళు తెలంగాణకు వచ్చి 10,000 కోట్లు పెట్టి ఇండస్ట్రీ పెట్టారు. ఈ 10,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ లో పెడితే కనీసం ఒక 10,000 మందికో 5,000 మందికో ఇన్కమ్ జనరేట్ అయ్యేది, లేకపోతే ఉద్యోగాలు వచ్చాయి. అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ రోజు రెండు కేంద్ర ప్రభుత్వాలు, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు సపోర్ట్ చేయడానికి. అదే పెద్ద మనసు రాహుల్ గాంధీ గారు చేసుకొని రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా సంక్షోభ పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆయన కన్విన్స్ చేయాలా. ఎస్, ఎందుకంటే పెద్ద పాపం మనం చేశాము. ఆంధ్రప్రదేశ్ కి ఏమి చేయకుండా పోలవరం కట్టలేదు, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవ్వలేదు, తర్వాత 11 విద్యా సంస్థలు పెట్టలేదు, ఏమి చేయకుండా ఒట్టి చేతులతో పంపించాం. ఒట్టి చేతులతో పంపించిన మన ఆడబిడ్డకి ఎక్కడన్నా సరే కాపురం పంపించినప్పుడు ఒట్టి చేతులు పంపిస్తామా? కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది? ఒక వధువు అనుకున్న ఒట్టి చేతులు పంపించాం. ఆ విధంగా ఒట్టి చేతులతో పోయిన ఆంధ్రప్రదేశ్ కి మరి అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది. మేము వచ్చిన తర్వాతనే 11 విద్యా సంస్థలు వచ్చాయి, రాజధాని నిధులు ఇచ్చాము, 35 లక్షల జంగిల్ క్లియరెన్స్ ఇచ్చాము, 4 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇచ్చాము, 25 లక్షల ఇల్లు ఇచ్చాము. ఈ విధంగా చెప్పుకుంటా పోతే అనేక అంశాల్లో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి సహకరించింది. కానీ ఇక్కడ న్యాయంగా రావాల్సిన వాటా మన అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం, అన్నదమ్ములుగానే విడిపోయాం. విడిపోయిన తర్వాత మీకు ప్రత్యేక ఆకాంక్షతో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రోజు చేయాల్సింది ఏంటంటే ఇద్దరు అధిష్టానం, అంటే ఇటు బీజేపీ అధిష్టానం కావచ్చు, కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, వీళ్ళిద్దరు డైరెక్షన్స్ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఉన్నంత వరకు ఆయన విద్యా సంస్థలు ఇక్కడ తీసుకెళ్లాలి, ఆ 9th 10th షెడ్యూల్స్ ఇచ్చిన సమస్యలు పరిష్కారం కాకుండా ఇవ్వడం లేదని స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన వచ్చారు కాబట్టి ఆయన శిష్యుడే రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇద్దరు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన వాళ్ళు కాబట్టి ప్రజల మీద ప్రేమ ఉండాలి. అధికారం ఈ రోజు ఉంటుంది, పోతుంది. అధికారం పోయినంత మాత్రాన ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇంకొక అవకాశాలు కూడా వస్తాయి. కానీ ప్రజలు శాశ్వతం, వాళ్ళ ఆకాంక్షలు శాశ్వతం. వాళ్ళ ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏదైతే దరిదాపు 1,00,000 కోట్ల వరకు కూడా ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రావాలనేది ఒక డేటా ఉంది. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా క్రోడీకరించుకుంటే కేంద్రానికి సంబంధించిన అధికారులు అనేక సందర్భాలు కూర్చోబెట్టినా వీళ్ళు పన్నీళ్ళ సార్ చెప్పినట్టు, లక్ష్మణ్ చెప్పినట్టు వీళ్ళు ఖచ్చితంగా స్ట్రాటజీ నడిపారు, డ్రామా ఆడారు. కాబట్టి వీళ్ళకి ఎక్కడ ఏంటంటే తెలంగాణకు సంబంధించిన కేసీఆర్ కి ఎక్కడ మరి ఆ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు, జాతీయ పార్టీ కాబట్టి అక్కడ కావాలి, ఇక్కడ కావాలి, అక్కడ కూడా పార్టీ బలోపేతం కావాలి. కాంగ్రెస్ ఎంత కొంత అనుకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి చేత పాజిటివ్ నిర్ణయాలు కొన్ని తీసుకోవాలి. ఇది ప్రజలకు వ్యతిరేక తీసుకునే నిర్ణయం, తెలంగాణ ప్రజలకు వ్యతిరేక తీసుకునే నిర్ణయం కాబోదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఈ రోజు హైదరాబాద్ లాంటి ఐకానిక్ సిటీలో ఉన్నారు, ఇన్కమ్ సోర్స్ ఇక్కడ పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి ఇక్కడ ఎట్లాంటి పరిస్థితుల్లో గుర్తు పడిపోదు. కానీ ఇక్కడ ఈ మాత్రం బిల్డింగ్, ఈ మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్ లో ఒక్కడిగా లేదంటే అర్థం ఏంటి అంటే చాలా దయనీయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఉన్నారు. ఈ రోజు ఉద్యోగం కావాలంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యువత ఎక్కడ పోతున్నారు? ఏ హైదరాబాద్కో, ఏ బెంగళూరుకో, చెన్నైకి పోతున్నారు తప్ప ఈ రోజు ఒక రెజ్యూమ్ తీసుకొని ఈ కంపెనీ ఉంది మేము ఉద్యోగం చేస్తాం అనుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు పనిచేసే ప్రయత్నం చేశారు, కానీ మా వైజాగ్ సంబంధించిన ఏదైతే దానికి సంబంధించిన ఒక ఎలక్ట్రానిక్ హబ్ అక్కడ క్రియేట్ చేశాడు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా వైఫల్యం. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా విశాల దృక్పథంతో, విశాల భావజాలంతో మనం వర్క్ చేయాలి. అదేవిధంగా జలాల విషయంలో కూడా పరిష్కారం చేసుకోవచ్చు. పైన కృష్ణ ఇప్పుడు ఆయన గోదావరి జలాలు చక్కగా చేయొచ్చు, ఆ గోదావరి జలాల మీద ఈ విధంగా లాక్కరావచ్చు అని చెప్పి ఉపన్యాసం ఇచ్చాడు ఒకసారి కేసీఆర్ గారు. కానీ ఆయన ఒక కుట్రపూరితమైన వాదన అని చెప్పని వాళ్ళకి కూడా అర్థమైంది. ఇప్పుడు నేనేమంటానంటే గోదావరి జలాలని, కృష్ణా జలాలని బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆధారం చేసుకొని మనం పంచుకోవడానికి పైన ఇచ్చిన ఆదేశాలు మనం తీసుకోవాలి. బ్రిజేష్ ట్రిబ్యునల్ ని మనం రెస్పెక్ట్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం రెస్పెక్ట్ చేయనట్టే. ఎందుకంటే ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఏదైతే ఏ రాష్ట్రానికి ఆ జనాభా ప్రాతిపదికో లేకపోతే ఆ ప్రాంతం నుండి పరివాహక పరిస్థితిని బట్టి నిధులు పంపిణీ జరుగుతుంది. ఆ పంపిణీ బ్రిటిష్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆ పంపిణీ కార్యక్రమాన్ని వీళ్ళు రెస్పెక్ట్ చేయాలి. అలా రెస్పెక్ట్ చేయకుండా రాజకీయం చేసుకుంటే ఇద్దరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు అన్యాయం అవుతారు. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మరి వివాహాలు కానీ ఇవన్నీ తెలంగాణలో జరుగుతున్నాయి, తెలంగాణ బిడ్డలకు సంబంధించిన వివాహాలు ఆంధ్రలో జరుగుతుంటాయి. కానీ మనందరం కలిసి ఒక యూనిట్ గా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి దాన్ని పాజిటివ్ గా తీసుకోవడానికి మనం ఆహ్వానిద్దాం. రేవంత్ రెడ్డి పాజిటివ్ దృక్పథం ఉంది కాబట్టి ఆయన కూడా కేసీఆర్ లాగా రాజకీయం చేయకపోవడం అనేది నేను నమ్ముతున్నా. కాబట్టి ఈ విషయంలో మేమంటున్నాం అంటే అధిష్టానం, వాళ్ళ పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకొని రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఒక డైరెక్షన్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి. ఆయన ఒక్కడే కూడా నిర్ణయం తీసుకోలేడు. కాబట్టి మా పార్టీకి సంబంధించి మా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ, అదేవిధంగా మా పార్టీ పెద్దలు మిగతా ఎంపీలు సీఎం రమేష్ గారు కానీ, మిగతా వాళ్ళు కానీ, మా మంత్రి వర్మ గారు కానీ సిద్ధంగా ఉన్నారు.